శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో నేను ఛానల్లో చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి ఆ పార్ట్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో పెట్టి పైన రకరకాల ఫోన్ నెంబర్లు వేసుకొని ఉచితముగా జ్యోతిష్యం చెప్పబడును అనే పేరుతో అనేక మంది మోసాలు చేయటం జరుగుతోంది. ఈ విషయాన్ని నా దృష్టికి చాలా మంది తీసుకొని వచ్చారు. మాచిరాజు భక్తి ఛానల్కి ఎటువంటి మోసాలకి సంబంధం లేదు. ఆన్లైన్ మోసాలకి మాచిరాజు భక్తి ఛానల్కి సంబంధం లేదు. చాలా మంది నా ప్రథమ శిష్యులమని చెప్పుకొని కూడా మోసాలు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. మా ఛానల్ అఫీషియల్ నెంబర్ 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ కాకుండా ఏ నెంబర్ మీకు సోషల్ మీడియాలో కనిపించినా ఆ నెంబర్తో జరిగే ట్రాన్సాక్షన్స్ కి మాచిరాజు భక్తి ఛానల్ కి ఎటువంటి సంబంధము లేదు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో అనేక వేల రూపాయలు వసూలు చేస్తున్నారని కూడా నా దృష్టికి వచ్చింది. ఇటువంటి ఆన్లైన్ మోసాల నుంచి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ బయటపడండి. ఆన్లైన్ మోసాలకు గురి కాకండి, జాగ్రత్త పడండి. జూలై 29 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి రాత్రి 8:03 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:35 వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 3:35 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ద్వాదశ రాశుల వాళ్ళు పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండటానికి, కార్యహాని జరగకుండా ఉండటానికి బయటికి వెళ్లే ముందు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. దాంతో పాటుగా ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలుంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి. ఈ రెండు పరిహారాల్లో ఏ పరిహారం చేసుకున్నా సరే వజ్రయోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు. మీ పనులు విజయవంతం అవుతాయి, ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. మధ్యాహ్నం 3:35 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. బుధవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే సాయంకాలం 3:35 తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాలు పనుల్లో విశేషంగా లభిస్తాయి. దానివల్ల కార్యసిద్ధి సులభంగా ఏర్పడుతుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ పరిశీలిస్తే బుధవారానికి అధిపతైన బుధుడు మిథున రాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు, ద్వాదశ రాశుల వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి ఈ రోజు బలం అద్భుతంగా ఉంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతైన సూర్యుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల గురించి పై అధికారులతో చర్చలు చేయటానికి బలం అద్భుతంగా ఉంది. శ్రవణ నక్షత్రానికి అధిపతైన చంద్రుడు మాత్రం మకరంలో శని ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి శనికి చంద్రుడు శత్రువు కాబట్టి 12 రాశుల వాళ్ళకి మానసిక అశాంతి కొద్దిగా ఉంటుంది. దాని నుంచి బయటపడాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. చంచలమైన మనస్సు పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:35 వరకు ఉంది. ఈ సమయంలో ఎవరైనా అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు, సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు, అదేవిధంగా నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అవ్వటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎవరైనా సరే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 3:35 వరకు ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు పని చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3:35 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. శ్రవణ బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:35 తర్వాత శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవచ్చు, కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అవ్వచ్చు, అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించవచ్చు. అంతేకాకుండా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఉత్తరాషాఢ, శ్రవణ ఈ రెండు నక్షత్రాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులన్నీ చేసుకోవచ్చు.
అదే విధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. వ్యాపారంలో విశేషమైన లాభం చేకూరుతుంది. మేషరాశి వ్యాపారస్తులు ఊహించిన దానికంటే ఈ రోజు రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. వాహన ప్రాప్తి యోగం ఉంది. బండి గాని కారు గాని కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజు వృత్తిపరంగా కొంత వ్యతిరేకత ఉంటుంది. ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో వ్యతిరేకత కొంచెం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ధన నష్టం కలుగుతుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు వృషభ రాశి వాళ్ళు ఈ రోజు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పొందటానికి ఈ రోజు వృషభ రాశి వాళ్ళకి అవకాశం బలంగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ రోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే వృత్తిలో అంటే ఉద్యోగమైన వ్యాపారమైన ఏదైనా సరే చేస్తున్న వృత్తిలో సంతోషము లాభము పొందటానికి మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అనుకోకుండా ఆకస్మికంగా హఠాత్తుగా ఆపదలు ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు కొన్ని ఆందోళనకరమైనటువంటి వార్తలు కూడా కర్కాటక రాశి వాళ్ళు వినే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును స్థిమితం చేసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా సింహరాశి వాళ్ళకి ఈరోజు రావలసినటువంటి రుణాలు ధనము చేతికి అందే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి సుఖాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన సుఖాలు లేకపోయినా ఎంతో కొంత ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము పొందగలుగుతారు. అలాగే అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి కన్యారాశి వాళ్ళకు ఉంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం అనేది కన్యారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను ఇస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వాక్కుకి కఠినత్వం ఉంటుంది. అంటే దురుసుగా మాట్లాడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దానివల్ల మీ కింద పనిచేసే ఉద్యోగులతో లేనిపోని గొడవలయ్యే అవకాశాలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వాక్కులో కఠినత్వాన్ని తగ్గించుకోవాలి. వాక్కు సున్నితంగా వచ్చేలాగా తులారాశి వాళ్ళు ఈరోజు చూసుకోవడం అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన లాభములు చేకూరతాయి. ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో లాభాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులను కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందడానికి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దాని నుంచి అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే రుణ బాధల వల్ల కొన్ని చికాకులకు లోనవుతూ ఉంటారు. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో ధనుసు రాశి వాళ్ళు వ్యవహరించాలి. అదే విధంగా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోవటం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. వాళ్ళతో జాగ్రత్తగా కుటుంబ సమస్యలు మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు వృత్తిపరంగా రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. పెద్ద మొత్తంలో కాకుండా మకర రాశి వాళ్ళు చిన్న మొత్తంలో రుణాలు చేసినట్లయితే దానివల్ల అనుకూల ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిర్వహణ కోసం చేసే ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. శుభ కార్యక్రమ నిర్వహణ కోసం చేస్తున్న ప్రయత్నాలలో అవరోధాలన్నీ తొలగిపోతాయి. మార్గం మీనరాశి వాళ్ళకి సుగమం అవుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నా, ముఖ్యమైన ప్రయాణాలు చేస్తున్నా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. గురు పౌర్ణమి పర్వదినం. ఈ సందర్భంగా వ్యాం వేదవ్యాసాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. వ్యాం వేదవ్యాసాయ నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే
వ్యాసుడి అనుగ్రహం వల్ల గురుబలం పెరుగుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది, చేస్తున్న పనులన్నింటిలో సానుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన కీలకమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.